వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో మీరు ప్రోమోలో చూసినట్లయితే మేము శ్రీలంకకి 7-day ట్రిప్ చేస్తున్నాము. మా ముందుగా ఎయిర్పోర్ట్లో మాకు ఇమిగ్రేషన్ అయింది అండ్ దాని తర్వాత మేము సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా చేసేసాము. మేము వచ్చేసి ఎగ్జాక్ట్లీ $600 క్యారీ చేస్తున్నాము 7 daysకి. మాకు బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడైతే వచ్చిందో దాని నెంబర్ కూడా ఇస్తాను, అది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అదే కాకుండా అక్కడ వీసా ఆన్ అరైవల్ ఎలా ఉంటుంది అండ్ మేము అక్కడ ఒక రెంట్ అంటే 7 daysకి కార్ రెంటల్ అని మాట్లాడుకున్నాం. డ్రైవర్ ఆల్రెడీ అక్కడ ఉంటాడనమాట. అవన్నీ డీటెయిల్స్ వెళ్ళే కొద్దీ మాట్లాడతాను. ఓకే, లెట్స్ గో. సో ముందుగా ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మేము ఒక 20 days ముందే బుక్ చేసుకున్నాము. అండ్ అది వచ్చేసి స్కై స్కానర్లో మేము ఎకనామిక్ క్లాస్ చేసుకున్నాము. మాకు అప్ అండ్ డౌన్ అంటే ఇద్దరికి రౌండ్ ట్రిప్ దగ్గర దగ్గర 41,000 అయిందనమాట. passport and boarding passes. ఇమిగ్రేషన్కి రావాలి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో కనుక్కున్నాను కరెన్సీ ఎక్స్చేంజ్. అది వచ్చి మన 10,000 ఇండియన్ రూపీస్ తీసుకుంటే 31,000 LKR వస్తుంది ఈరోజు డేట్, అంటే 13th July 2024 డేట్కి. సో బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ 1 దగ్గర మాది. సో ఇప్పుడే శ్రీలంకలో దిగాము. సో మనకి ఇక్కడ నేను యాక్చువల్లీ చాలా కష్టం అనుకున్నాను వీసా అనేది. అండ్ రాగానే మనకి కొన్ని 4G నెట్వర్క్ 5G నెట్వర్క్ సిమ్స్ కూడా ఉన్నాయి. కానీ మాకేంటంటే ఆల్రెడీ ఎవరైతే మేము క్యాబ్ని బుక్ చేసుకున్నామో అతనే మాకు ఫ్రీ సిమ్ ఇస్తున్నాడు కాబట్టి మేమేం తీసుకోలేదు. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే మీరు బయట చేసుకుంటేనే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు వీసా ఆన్ అరైవల్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ వీసా ఆన్ అరైవల్ అనే లైన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళగానే స్టాంప్ వేస్తారు, దాని తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళండి, అయిపోతుంది. అండ్ మేము జూలైలో వచ్చాము. యాక్చువల్లీ మార్చ్ వరకు ఫ్రీ ఉందన్నమాట. మరి ఇప్పుడు కూడా ఫ్రీ ఉంది, మా దగ్గర అయితే ఏం ఛార్జ్ చేయలేదు. సో ఇంకా ఇది అప్డేట్ ఎంతవరకు ఉంటుందో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ బయట మా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ గో. సో ఇక్కడ మీకు బయటికి రాగానే ట్యాక్సీ ప్రతి ఒక్కటి ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్. సో మనకి కూడా మన క్యాబ్ డ్రైవర్ కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో మనకి ఇక్కడ ఇన్ని ఉన్నాయి, కానీ ఇది చాలా బాగుంటుందంట నెట్వర్క్. సో 2 సిమ్స్ అయితే తీసేసుకున్నాను. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. సో 100 GB డేటా కావాలి అనుకుంటే మనకి 3,200 రూపీస్, అంటే అప్రాక్సిమేట్లీ $10 అనమాట. అండ్ ఇదంతా ప్యాకేజ్, టూరిస్ట్ ప్లాన్ ఇవన్నీ ఉన్నాయి. మేమైతే 7 days ప్యాకేజ్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి. సో ఇది మనోడు అనమాట, రెడీగా ఇంత అద్భుతమైన కార్ తెచ్చాడు. దీని ప్రైజెస్ అన్నీ నేను డిస్కస్ చేస్తాను యాజ్ వీడియో వెళ్తుండగా. చూసారు కదా, క్రేజీ ఉంది కారు. ఇది మనకి చాలా తిప్పుతాడు. పర్ డే వచ్చేసి జస్ట్ $47 ఎంతో అవుతుంది. సో ఇంకా డే 1 ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి సీగిరియా మనకి 3 hours ఉంటుంది. మధ్య మధ్యలో ఏమైనా ఉంటే అది చూసుకొని వెళ్ళడమే. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఇంకా మిగతా ప్లేసెస్ అక్కడ లోకల్లో.
సో ఈ కార్గిల్స్ ఫుడ్ మార్కెట్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సూపర్ మార్కెట్స్. సో ఇక్కడ కూడా చెక్కింగ్స్ అవుతూ ఉంటాయి, అందుకే సీట్ బెల్ట్ ఇవన్నీ కంపల్సరీ పెట్టుకోవాలి. పిదురంగల అనే ఇది 1000 రూపీస్ అనమాట టికెట్, అంటే LKR 1000 LKR. సో గైస్ ఈ ప్లేస్లో మొత్తము 800 స్టెప్స్ ఉంటాయంట. నేను మొత్తం ఎక్కడానికి అయితే ట్రై చేస్తాను. ప్లేస్ అయితే చాలా చాలా డిఫరెంట్గా, అంటే హిస్టారిక్గా చాలా బాగుంది. ఇంకా ముందు ముందు చూద్దాం ఎలా ఉంటుందో. సో డే 1లో సిగిరిలో మా స్టే ఇది, అండ్ ఆ స్టే నేమ్ వచ్చేసి సిగిరి సిత్రు. చూడండి ఎంత బాగుందో. సో గైస్ వాటర్ బాటిల్స్ ఇక్కడ బాగా కాస్ట్లీ కాబట్టి మేము 5 లీటర్స్ది కొనేసాము. అది వచ్చి మనకి 110 రూపీస్ పడింది, అంటే 400 LKR. సో రూమ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. సో అందుకే అగోడాలో బుక్ చేసుకుంటే ఇంత బెస్ట్ ప్రైస్. సో ఇట్లా మా స్టే దగ్గర మంచి ఇట్లా హోటల్ ఉంది, కాఫీ షాప్, ఇవన్నీ సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ రైస్ అండ్ కర్రీ అనేది ఫేమస్, అది ట్రై చేద్దాం. సో ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ 1300 LKR.